హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ యాప్. సో అమ్మ, మీరు 4th సెమిస్టర్ అన్నీ కూడా బాగా రాశారనుకుంటున్నాం. సో నేను ముందు సెమిస్టర్ అంతా కూడా నేనే డీల్ చేశాను. సో మీకు ఈ సెమిస్టర్ కూడా సేమ్ అలాగే ఉంటుందమ్మా. సో నేనేంటంటే ప్రతిదీ కూడా మీకు వివరంగా చెప్తాను. సో మీరు అలాగే ఫాలో అవుతూ వెళ్ళండి. లైక్ మీరు 4th సెమిస్టర్లో ఎలా అయితే చేశారో అలాగే ఇప్పుడు కూడా ఫాలో అవుతూ ఉండండి. సో అన్నీ మీరు ఎగ్జామ్స్ అన్నీ కూడా క్లియర్గా రాశారనుకుంటున్నాం. సిమిలర్లీ ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. ఫీడ్బ్యాక్స్ కూడా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ద ఫీడ్బ్యాక్స్ అమ్మ. సో ఇంకా ఏంటంటే మనం ఇప్పుడు నెక్స్ట్కి వచ్చేసరికి మనం 5th సెమిస్టర్లో ఎంటర్ అవుతున్నాం కదా. సో ఈ 5th సెమిస్టర్లో మనకి ఏంటంటే 4 మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి. సో దాంట్లో 2 అనేది మనకి కాన్స్టెంట్గా ఫిక్స్ చేసేసారు. నెక్స్ట్ ఇంకో 2 అనేవి ఏంటంటే ప్యారలల్గా అంటే ఆర్ అనే ఆప్షన్ తోటి మనకి ఇచ్చారమ్మా. సో అది డిపెండ్స్ అపాన్ మీరు ఏంటంటే అవి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఇవి వచ్చేసరికి సిమిలర్లీ అన్నీ కూడా మనకి కొన్ని ఫిక్స్డ్ సబ్జెక్ట్స్ చేశారు. సో ఇప్పటి వరకు మనకి ఏంటి నార్మల్లీ 4th సెమిస్టర్ వరకు మనం ఏం నేర్చుకున్నాము. సో 4th సెమిస్టర్ వరకు మనకి జస్ట్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా థియరిటికల్లీ ఇవన్నీ చూసాం. బట్ ఇప్పటికి వచ్చేసరికి మనకి ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ లాగా మనకి ఏంటంటే ఇన్డెప్త్గా ఉంటాయి. సో దీనివల్ల మనకి ఏంటంటే ఇది మీరు బాగా నేర్చుకున్నారనుకోండి, దీంతో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా మీరు చేయొచ్చు. సో ఒక్కొక్కటి మనకు ఒక్కొక్క ఫార్మేషన్లో ఉంటాయి. సో అన్నీ కలిపి మనకి ఒకే సబ్జెక్ట్లో యాడ్ చేశారు కాబట్టి మీరు అవన్నీ కూడా నేర్చుకోవడానికి ఈజీ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మనకమ్మ మీరు చాలామంది ఏంటంటే వీడియోస్ ఫాలో అవ్వకుండా పీడిఎఫ్స్ అనేవి రిఫర్ చేస్తున్నారు. సో ఇది మనకి ఏంటంటే నార్మల్లీ పీడిఎఫ్ అనేది చదువుకోవడం ఓకే. బట్ ఏంటంటే వీడియోస్లో మీకు ఏంటంటే నేను కొన్ని టిప్స్ అనేవి చెప్తూ ఉంటాను. లైక్ ఎలా రాయాలి అనేది అంతా కూడా నేను వీడియోస్లో మీకు చెప్తూ ఉంటాను. సో మీరు ఇది ఫాలో అయ్యారనుకోండి, దీనివల్ల మీకు ఏంటంటే ఈజీగా ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో ఎలాంటి క్వశ్చన్కి ఎలా రాసుకోవాలి అనేవన్నీ కూడా నేను టిప్స్ వీడియోస్లోనే చెప్తాను. నార్మల్లీ మనకి పీడిఎఫ్లో ఏంటంటే అవన్నీ కూడా ఉండవు, జస్ట్ ఒక నోట్స్ లాగా ఉంటుంది అంతే. సో నోట్స్ ఒక్కటే మనం చదువుకొని వెళ్ళడం కన్నా వీడియోస్ చూసి ఏ క్వశ్చన్కి ఎలా రాయాలి అనే మెథడాలజీ తెలుసుకొని దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అయ్యారనుకోండి మీకు ఈజీగా ఉంటుంది. సిమిలర్లీ మార్క్స్ గెయిన్ చేయడానికి ఎలా రాస్తే మీకు మార్క్స్ వస్తాయి అనేది కూడా నేను వీడియోస్లోనే చెప్తూ ఉంటాను. సో వీడియోస్ మీరు చూడండి, వీడియోస్ అన్నీ ఫాలో అయ్యాకే దెన్ పీడిఎఫ్ రిఫర్ చేస్తూ ఉండండి. సో అలా మీరు పీడిఎఫ్ రిఫర్ చేస్తే దానివల్ల మీకు ఈజీగా అండర్స్టాండ్ అయ్యి ఏ క్వశ్చన్కి ఎలా రాయాలి, ఎంతవరకు రాయాలి. సో నార్మల్లీ నాకు చాలామంది అడుగుతున్నారు, సో ఈ క్వశ్చన్కి ఎంతవరకు రాయాలి ఇవన్నీ కూడా. సో నార్మల్ నేను వీడియోస్ చెప్పేటప్పుడు నేను రిపీటెడ్లీ దీనికోసం చెప్తున్నాను. సో ఒక పర్టికులర్ క్వశ్చన్ ఉంది అంటే దీంట్లో నేను ఇలా ఆన్సర్స్ అనేవి పెట్టాను. సో ఎందుకు ఇలా పెట్టాను అవన్నీ కూడా నేను అక్కడ వివరంగా చెప్తున్నాను. బట్ నాకు ఏంటంటే సిమిలర్లీ అయ్యే క్వశ్చన్స్ వస్తున్నాయి, దట్ మీన్స్ మీరు వీడియోస్ చూడకుండా పీడిఎఫ్ రిఫర్ చేస్తున్నారు. సో ఇది మనకి ఏంటంటే వీడియోస్ చూసి మీరు రిఫర్ చేశారనుకోండి మీకు ఈజీగా అండర్స్టాండ్ అయ్యి ఓకే ఈ క్వశ్చన్కి ఇలా రాయాలి అన్న నాలెడ్జ్ వస్తుంది. సో ఏ క్వశ్చన్కి ఎలా రాయాలి నార్మల్లీ మనకి థియరీగా ఉంటే ఎంత పెద్దదైనా ఉంటుందమ్మా. సో పెద్ద ఉన్నాయి చిన్నవి లేవు అనడానికంటే మీరు ఏంటంటే వీడియో చూస్తే నేను వీడియోస్లో ద మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటాను. సో పీడిఎఫ్ అనేది మనకి ఏంటంటే ఎక్స్ట్రాగా ఎవరైనా రాయాలి అనుకుంటే వాళ్ళందరి కోసం నేను పీడిఎఫ్ అనేది అలా ప్రజెంట్ చేస్తాను. బట్ దాంట్లో ద మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది నేను ఓన్లీ వీడియోస్లోనే చెప్తూ ఉంటాం. సో ఇవి టిప్స్ ఇవన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే ఫస్ట్ వీడియో అనేది చూసి దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ద పీడిఎఫ్. సో నార్మల్లీ మీరు పీడిఎఫ్ అనేది అడుగుతూ ఉంటారు. సో పీడిఎఫ్ ఇచ్చేయడానికి ప్రాబ్లం ఏం లేదు. ద మెయిన్ రీజన్ అనేది ఏంటంటే ఏ క్వశ్చన్కి ఎలా రాయాలి, ఎంతవరకు రాయాలి అనేది నేను వీడియోస్లోనే చెప్తాను. సో ఆ టిప్స్ మీరు ఫాలో అయ్యి చేస్తే ఈజీగా ఎగ్జామ్లో స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పటికి వచ్చేసరికి మనకి ఏంటమ్మా అంటే ఇది మీకు మేజర్ సబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక అప్లికేషన్ని డెవలప్ చేయడానికి కానీ ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి కానీ రెడీ అయిన స్టేజ్. సో ఈ స్టేజ్లో మీకు ఏంటంటే నేను ప్రతిదీ కూడా వీడియోస్లో నేను చెప్పేది కంపల్సరీ మీరు అలా ఫాలో అవుతూ ఉండాలి. సో అలా ఫాలో అయితే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో నేను ప్రతిదీ కూడా వివరంగా చెప్తానమ్మా. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇవన్నీ కూడా కొంచెం టఫ్ సబ్జెక్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు మనకి ఈ సెమిస్టర్లో వచ్చేవన్నీ టఫ్ సబ్జెక్ట్స్. బట్ మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేనేంటంటే మీకు అన్ని గైడెన్స్ ఇస్తాను. సో మీరు ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉన్నా ఏమైనా క్వెరీస్ ఉన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. సో దీనివల్ల నేను ఏంటంటే మీకు ఆన్సర్స్ చేస్తూ ఉంటాను. దానివల్ల మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతాయి. కానీ మీరు ఏంటంటే ప్రతిదీ కూడా కంపల్సరీ వీడియో అనేది మాత్రం కంపల్సరీ చూడాలమ్మా. సో వీడియో చూసాకే రిఫర్ చేయండి. సో అదే మీకు ఈజీ. అండ్ ఈ సబ్జెక్ట్ మనకు వచ్చేసరికి నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సెమిస్టర్లో సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకు టఫ్గానే ఉంటాయి.
సో ఈ టఫ్ సబ్జెక్ట్స్ని మీరు ఎలా హోల్డ్ చేసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఏ స్టెప్లో వెళ్ళాలి, ప్రతిదీ కూడా నేను వీడియోస్లో చెప్తాను. సో కాబట్టి మీరు అలాగే ఫాలో అవ్వండి. అండ్ కొత్తగా ఎవరైనా సరే మీరు మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా, కొత్తగా తీసుకున్నా సరే ఈ యాప్ని ఫాలో అయ్యేటప్పుడు మీరు ఏంటంటే సో రివ్యూస్ అనేవి మనకు ఉంటాయమ్మా. సో ప్రతి మన యాప్లో మీరు డౌన్లోడ్ చేసి రిజిస్టర్ అయ్యాక మనకు అక్కడ కిందన మీకు కామెంట్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా జెన్యున్గా స్టూడెంట్స్ పెట్టిన కామెంట్సే. సో ఆ కామెంట్స్ అన్నీ కూడా మీకు ఒక్కసారి రిఫర్ చేసుకొని దీన్ని బట్టి ఈ క్లాసెస్, ఈ ఛానల్, ఈ అంత వర్త్ అనేది మీకే తెలుస్తుంది. సో దాన్ని బట్టి మీరు అలాగే ఫాలో అయ్యి సో మీరు మీ ఒపీనియన్ బట్టి తీసుకోండి. సో నార్మల్లీ మనకి ఏంటంటే మేము ప్రొఫెషనల్స్ కాబట్టి సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీరు ఎలా రాయాలి అనేది నేను ఈజీగా చెప్తాను. సో అలాగే మీరు ఫాలో అవుతూ వెళ్ళండి. ఓకేనమ్మా. సో ఇప్పటి వరకు మీరు 4th సెమిస్టర్ చాలా బాగా చేశారు అండ్ నాకు మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు, బాగా ఎగ్జామ్స్ రాసామని. సిమిలర్లీ ఈ సెమిస్టర్ కూడా మీరు అలాగే రాయాలని ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ దెన్ మనం ఈ సబ్జెక్ట్స్లోకి వెళ్దాం. సో నార్మల్లీ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఈ సెమిస్టర్లో మనకి ఏంటంటే వెబ్ డిజైనింగ్ అనేది ఉంటుంది. అంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా మనం దీంట్లో చేస్తూ ఉంటాం. సో ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్స్కి మనకి ఏమేమి కావాలి ఇవన్నీ కూడా నేను ఇన్డెప్త్గా చెప్తానమ్మా. సో ఇప్పుడు మాత్రం మనకి ఏంటంటే డైరెక్ట్లీ పీడిఎఫ్ అనేది రిఫర్ చేయడం కాకుండా కంపల్సరీ వీడియో అనేది చూడండి అమ్మ. ఎందుకంటే ఇది ఇంటర్ఫేసింగ్. సో ఇంటర్ఫేసింగ్లో మీకు అక్కడ ఏంటంటే థియరిటికల్గా ఉన్నదంతా కూడా మీకు అండర్స్టాండ్ అవ్వదు. సో మనం ఏదైతే చూపిస్తున్నామో, ఏదైతే నేను చెప్తున్నానో అది మీరు అలా ఫాలో అయ్యారనుకోండి, దానివల్ల ఈజీగా అక్కడ అండర్స్టాండ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఇప్పుడు డీల్ చేసే సబ్జెక్ట్ వచ్చేసరికి వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ టెక్నాలజీ. నార్మల్లీ మనకి ఏంటంటే ముందు వరకు దీన్ని వెబ్ టెక్నాలజీస్ అనేవాళ్ళం. బట్ ఇప్పుడు మనకి ఏంటంటే వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ టెక్నాలజీ. నథింగ్ బట్ ఇప్పుడు మనం వెబ్తో ఇంటర్ఫేస్ అవుతూ దాంట్లో ఎక్స్ట్రా ఫీచర్స్ని యాడ్ చేసి డిజైన్ చేసుకుంటూ టెక్నాలజీస్ని డెవలప్ చేయాలి. ఓకేనమ్మా. సో ముందు ఉన్న సబ్జెక్ట్స్ కన్నా ఈ సబ్జెక్ట్ మనకి ఏంటంటే కొంచెం టఫ్గానే ఉంటుంది, కానీ నేను ఇది సింప్లర్ వేలో చెప్తాను కాబట్టి మీరు అలాగే ఫాలో అవ్వండి, సింపుల్గా అర్థమవుతాయి. ఓకేనమ్మా. సో నార్మల్లీ ఒక వెబ్ పేజ్ అనేది మీకు ఎప్పుడైనా సరే మనం బ్రౌజర్ లైక్ గూగుల్లో మనం ఒక పర్టికులర్ పేజ్ని కొట్టామనుకోండి. సో పర్టికులర్ పేజ్ని ఓపెన్ చేయగానే సో మనకు అది పేజ్ అనేది లోడ్ అవుతుంది. నథింగ్ బట్ అదొక వెబ్ పేజ్. ఓకే. సో అలాంటి వెబ్ పేజెస్ని మనం ఇప్పుడు డిజైన్ చేయడం నేర్చుకుంటాం ఈ సబ్జెక్ట్లో. సో ఆ వెబ్ పేజెస్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలాగ టెక్నిక్స్ యూజ్ చేసుకొని దాంట్లో మనం చేంజెస్ చేసుకోవచ్చు, ఇమేజెస్ పెట్టుకోవచ్చు, వీడియోస్ పెట్టుకోవచ్చు, ఆడియోస్ పెట్టుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం యాడ్ చేసుకొని ఒక ఇంటర్ఫేసింగ్ ఒక పేజ్ని మనం వెబ్ పేజ్ని డిజైన్ చేసుకోవచ్చు. సో అవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఓకేనమ్మా. సో లెట్స్ గోయింగ్ టు ద టాపిక్ వచ్చేసరికి ఫస్ట్ మనం ఇందులో ఫస్ట్ యూనిట్లో మనకు అంతా కూడా HTML కోసం చెప్తాం. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్ మనం నేర్చుకొని ఫ్రంట్ అండ్ పేజెస్ అంటే మనం డిజైనింగ్ ఫస్ట్ ఏదైతే మనకి అపియర్ అవుతుందో ఆ అపియరెన్స్ అంతటినీ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా. సో ఫస్ట్ మనం డిజైనింగ్ టెక్నాలజీస్ అన్నీ కూడా ఈ యూనిట్లో తెలుసుకుంటాం. సో దాంట్లో మనకి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే అసలు HTML అనే దాంట్లో మనకి వెబ్ డిజైనింగ్ ఉంది. సో అసలు వెబ్ డిజైనింగ్ అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి. సో ఆఫ్టర్ దట్ ఇన్ డెప్త్గా వెళ్దాం. సో ఫస్ట్ డిజైనింగ్ అంటే ఏంటి? వెబ్ డిజైనింగ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ అండ్ డిజైనింగ్ ద విజువల్ అపియరెన్స్. సో ఒక విజువల్లీ మనకి ఏదైతే కనిపిస్తుందో ఆ అపియరెన్స్ని మనం క్రియేట్ చేయాలి. సో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ని మనం వెబ్ డిజైనింగ్ అంటాం. సో టు క్రియేట్ అండ్ డిజైన్ ద విజువల్ అపియరెన్స్. సో విజువల్లీ మనకు కనిపిస్తుంది దాన్ని మనం ఇప్పుడు డిజైన్ చేసుకుంటాం. నెక్స్ట్ లేఅవుట్స్. సో మంచి మంచి లేఅవుట్స్ ఇవ్వడం లేదా దానికి యూజబిలిటీ పెంచడం. సో దాని యూజబిలిటీస్ పెంచడం ఇవన్నీ కూడా మనం దీంట్లో ఒక వెబ్సైట్ ఎలా అయితే మనకు కనిపిస్తుందో లైక్ ఒక ఆంధ్ర యూనివర్సిటీ పేపర్ తీసుకొని సో యూనివర్సిటీ యొక్క వెబ్సైట్ దాన్ని కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో వెబ్సైట్ ఎలా కనిపిస్తుందో అదే విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో అలా మనకి ఏంటంటే ఇవి మీరు డిజైనింగ్ చేసుకుంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఒకవేళ ఎవరైనా వెళ్ళినా సరే వాళ్ళకి ఈజీగా వెబ్ ఇంటర్ఫేసింగ్ HTML యూజ్ చేసుకొని ద మెయిన్ పేజెస్ అన్నీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇందులో మనకి ఏంటంటే నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ ఉంది, దాంట్లోకి వచ్చేసరికి బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఉంటుంది. సో ఆ బ్యాక్ ఎండ్లో మనం ఎలా యూజ్ చేసుకుంటాం, అవి డేటాబేస్కి ఎలా కనెక్ట్ చేసుకుంటాం, అవన్నీ కూడా మనకి నెక్స్ట్ ఫర్దర్గా ఇంకో సబ్జెక్ట్స్లో కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఫ్రంట్ ఎండ్ కోసం తెలుసుకుంటాం. సో ఫ్రంట్ ఎండ్కి వచ్చేసరికి మనకి ఏంటమ్మా ఇక్కడ
నెక్స్ట్ ఇట్ ఇన్వాల్వ్స్ ద వేరియస్ టూల్స్ ఉంటాయి, మనకి డిఫరెంట్ టూల్స్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నాలజీస్ని, ప్రిన్సిపల్స్ని టు మేక్ ఏ వెబ్సైట్ విజువల్లీ ఏంటంటే అపియరింగ్ చేయడానికి యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. సో అంటే మనం ఎవరైతే యూజర్ అనుకున్నారో వాళ్ళకి ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలి. సో యూజర్ ఫ్రెండ్లీ వెబ్సైట్ అండ్ ఫంక్షనల్గా ఉండాలి, అంటే ఆ ఫంక్షనాలిటీస్ ఏమవుతున్నాయి అనేది మనకి తెలుస్తూ ఉండాలి. సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి దీంట్లో వాట్ ఆర్ ద మెయిన్ కీ ఆస్పెక్ట్స్, అసలు ఏ ఆస్పెక్ట్స్ మీద మనం డిజైనింగ్ స్టార్ట్ చేస్తాం అనేసరికి ఫస్ట్ వచ్చేసరికి లేఅవుట్ కానీ స్ట్రక్చర్ కానీ. సో ఎలాంటి లేఅవుట్ కావాలి, ఎలాంటి స్ట్రక్చర్ మనం యూజ్ చేయాలి. సో డిసైడింగ్, సో హౌ ఎలిమెంట్స్ టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ బటన్స్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో అవి ఎలా అపియర్ అవ్వాలి అంటే అవన్నీ కూడా మనం అరేంజ్ చేయాలి. వీ హ్యావ్ టు అరేంజ్ దెమ్ ఆన్ ద వెబ్ పేజ్. సో నార్మల్లీ మనం ఒక వెబ్ పేజ్ని చూసాం అనుకోండి, ఆ వెబ్ పేజ్లో స్టార్టింగ్లో ఎక్కడో మనకి యూజర్ నేమ్ ఉంది, ఎక్కడో లాగౌట్ ఉంది, బాగుంటుందా? బాగోదు కదా. సో మనకి ఏంటి, ఏదైనా సరే ఎక్కడ ఏది అపియర్ అవ్వాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్టికులర్ యూజర్ లాగిన్ అయ్యారు, లాగిన్ అయ్యాక హలో అని చెప్పి మన పేరుతో రావాలి. అలా కాకుండా వాడు ఎక్కడో హలో అని చెప్పి ఎండర్లో ఇచ్చాడు అనుకోండి, అది విజువల్లీ బాగుంటుందా? బాగోదు కదా. సో సిమిలర్లీ ఇక్కడ కూడా మనకి ఏంటంటే డిసైడ్ చేయాలి. సో ఒక టెక్స్ట్ పెట్టినా అంటే ఒక డేటా పెట్టినా, ఒక ఇమేజ్ని పెట్టినా, ఒక బటన్ని పెట్టినా, ఏవి పెట్టినా సరే అది ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుంది, సో దానివల్ల యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది, యూజర్ ఎలా ఫీల్ అవుతున్నాడు, ఇవన్నీ కూడా మనం దీంట్లో చెక్ చేసుకుంటూ ఉంటాం. సో అది మనకి మెయిన్ కీ ఆస్పెక్ట్. నెక్స్ట్కి వచ్చేసరికి యూజర్ ఇంటర్ఫేస్. సో యూజర్ ఇంటర్ఫేస్ అయ్యే డిజైన్ అంటే సో ఇక్కడ ఏంటి, సో ఇట్ ఎన్ష్యూర్స్ ద వెబ్సైట్ లుక్స్ అట్రాక్టివ్గా కనిపించాలి వెబ్సైట్ అండ్ ఈజీ టు నావిగేట్. ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి ఈజీగా నావిగేట్ అవ్వాలి, అంతేగాని దీంట్లో ఏ బటన్ నొక్కితే ఏమవుతుందా అని కన్ఫ్యూషన్ కాకుండా యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. సో అలా మనం దీన్ని డిజైన్ చేస్తూ ఉండాలి, అంటే యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ బాగుండాలి. సో నెక్స్ట్ ఈజ్ యూజర్ యొక్క ఎక్స్పీరియన్స్ డిజైన్. సో యూజర్ ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ చేస్తాడు అవి కూడా మనం చెక్ చేసుకోవాలి. మేకింగ్ ద వెబ్సైట్ ఇంట్యూటివ్ అండ్ ప్రొవైడింగ్ ఏ స్మూత్ యూజర్ ఎక్స్పీరియన్స్. అంటే స్మూత్గా ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ ఏంటి అనేది వాడు ముందు ఒక పేపర్ తీసుకొని అది చదువుకొని ఇన్స్ట్రక్షన్స్ చేసుకొని నెక్స్ట్ ఇవన్నీ వచ్చి పేరెంట్స్ అయ్యే కన్నా మనకి ఈజీగా నావిగేట్ అయ్యేటట్లు స్మూత్ ఎక్స్పీరియన్స్తో వెళ్ళేటట్లు మనం దీన్ని డిజైన్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్కి వచ్చేసరికి రెస్పాన్సివ్ డిజైన్. అంటే రెస్పాన్సివ్గా ఉండాలి అంటే ఏంటి, సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ ద వెబ్సైట్ వర్క్స్ వెల్ ఆన్ డిఫరెంట్ స్క్రీన్ సైజెస్. డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ యూస్ చేస్తాం. లైక్ ఏంటి, వెబ్సైట్ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర యూస్ చేస్తారు. నేను డెస్క్టాప్లో యూస్ చేస్తాను, ఇంకొకరు ల్యాప్టాప్లో యూస్ చేస్తాను, ఇంకొకరు మొబైల్ ఫోన్స్లో యూస్ చేస్తున్నారు. సో దేంట్లో యూస్ చేసినా సరే దాని యొక్క వెబ్ ఇంటర్ఫేస్ అనేది ఒకేలా కనిపించాలి. ఓకేనమ్మా. సో వాళ్ళు మొబైల్లో యూస్ చేస్తున్నారు కదా అని చిన్నవైపోవడం అలా కాకుండా నార్మల్లీ వాళ్ళు ఎన్లార్జ్ చేసినా అది ఎన్లార్జ్ అవ్వాలి. సో వాళ్ళు ఒకవేళ హైలైట్ చేసుకోవాలన్నా హైలైట్ అవ్వాలి. సిమిలర్లీ వాళ్ళు డెస్క్టాప్ సైట్లోకి చేంజ్ చేయాలనుకున్న డెస్క్టాప్ సైట్లోకి చేంజ్ అయిపోవాలి. సో ఇలా అన్నిటికీ అనుగుణంగా ఉండేటట్లు మనం దీన్ని డిజైన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఈజ్ టైపోగ్రఫీ అండ్ కలర్స్. సో టైపింగ్స్ కానీ కలర్స్ కానీ అవి కూడా మనకు ఒకేలా అపియర్ అవ్వాలి. లైక్ మనం డిఫరెంట్ ఫాంట్స్ని చూస్ చేసుకోవచ్చు, డిఫరెంట్ కలర్స్ని పెట్టుకోవచ్చు, డిఫరెంట్ స్టైల్స్ని యూస్ చేసుకోవచ్చు. సో టు మేక్ ద వెబ్సైట్ విజువల్లీ ఎలా అపియర్ అవ్వాలనుకుంటే అలా మనం అపియర్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా మనకి బ్యూటిఫుల్గా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్కి వచ్చేసరికి గ్రాఫిక్స్ అండ్ మల్టీమీడియా. ఒకవేళ ఏదైనా గ్రాఫికల్లీ పెట్టాలనుకుంటున్నాం, లైక్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్లో మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసాం అనుకోండి, కొన్ని స్క్రోలింగ్స్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఆ స్క్రోలింగ్స్ అనేవి అలాంటివి కూడా మనం దీంట్లో పెట్టుకోవచ్చు. లైక్ ఏంటి, సో మీ హాల్ టికెట్స్ జనరేట్ అయిపోయాను కానీ ఇలాంటి స్క్రోలింగ్స్ మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి స్క్రోలింగ్స్ లేదా అలర్ట్స్ ఏమైనా అంటే మీ రిజల్ట్స్ సూన్గా రిలీజ్ అవుతున్నాయి ఇలాంటి అలర్ట్స్ కానీ అలాంటివన్నీ కూడా మనం దీంట్లో పెట్టుకోవచ్చు. లైక్ గ్రాఫికల్లీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వీ కెన్ యాడ్ ఇమేజెస్, వీడియోస్, యానిమేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు టు ఎన్హాన్స్ ద వెబ్సైట్ లుక్ అండ్ ఫీల్. సబ్బా వెబ్సైట్ ఎంత బాగుంది, ఎంత ఫీల్ అవుతున్నాం, ఇవన్నీ కూడా మనం డిజైన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో నెక్స్ట్కి వచ్చేసరికి కోడింగ్. సో కోడింగ్ అనేసరికి మనకి ఏంటంటే ఇక్కడ చాలా సింపుల్ కోడింగ్స్ ఉంటాయి. ఆ సింపుల్స్ అంటే మనం ఏంటంటే ప్రతిదీ కూడా లింక్ పార్ట్ అమ్మా. సో ప్రతిదీ కూడా లింకింగ్ ఉంటుంది. సో ఫస్ట్ యూనిట్ తర్వాత దానికి సెకండ్ యూనిట్ లింకింగ్,
దాని తర్వాత థర్డ్ యూనిట్ లింకింగ్, అలా లింకింగ్స్ ఉంటాయి. సో ప్రతిదీ కూడా మీరు ఏంటంటే 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆ లింకింగ్ అనేవి మనకు ఫస్ట్లోనే అర్థమైపోయి అనుకోండి. సో ఏ ట్యాగ్ దేనికి యూజ్ చేస్తాం అనేది తెలిసిపోయింది అనుకోండి, దాని తర్వాత మనం డిజైనింగ్ మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఓకే, సో దీనివల్ల మనకి ఏంటంటే కోడింగ్ అనేది మనకి ఏంటంటే ఇక్కడ యూజ్ చేసేదంతా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. సో ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ యూజ్ చేసుకొని మనం యూజింగ్ HTML, CSS, జావా స్క్రిప్ట్స్ ఇలాంటివన్నీ యూజ్ చేసుకొని డిజైన్ని లైఫ్ తీసుకొస్తాం. సో ఒక డిజైన్ ఏదైతే ఉందో దానికి ఒక లైఫ్ని మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో అలాంటివన్నీ కూడా మనం ఈ యూనిట్స్లో నేర్చుకుంటాము. సో నెక్స్ట్కి వచ్చేసరికి ఏ టూల్స్ వస్తాయి, ఎలాంటి టెక్నాలజీస్ వాడతాం అంటే డిజైనింగ్ టూల్ కావాలి అంటే నువ్వు ఏదో డిజైన్ చేద్దాం అనుకున్నావు, దానికి యూజ్ చేసే టూల్స్ ఏంటి, అడోబ్ XD, ఫిగ్మా, క్యాన్వా ఇలాంటివన్నీ యూజ్ చేసుకుని నువ్వు డిజైన్ చేసుకోవచ్చు. సో అవన్నీ కూడా మనం వెబ్ డిజైనింగ్స్లోకి వస్తాయి. నెక్స్ట్ ఈజ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ చేయాలి అంటే ఫ్రంట్ ఎండ్ అపియరెన్స్ చేసుకోవాలనుకోండి, దెన్ మనకి ఏంటి HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవన్నీ చేసుకోవచ్చు. సో నెక్స్ట్కి వచ్చేసరికి ఫ్రేమ్ వర్క్స్ కానీ లైబ్రరీస్ కానీ ఇలాంటివి ఏమైనా మనం డిజైన్ చేయాలంటే దెన్ బూట్ స్ట్రాప్, రియాక్ట్ JS అంటే ఈజ్ నథింగ్ బట్ రియాక్ట్ జావా స్క్రిప్ట్ అని ఉంటుంది. సో అలాంటివి యూజ్ చేసుకొని మనం ఈ ఫ్రేమ్ వర్క్స్ని కానీ లైబ్రరీస్ కానీ డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈజ్ రెస్పాన్సివ్ డిజైన్. సో రెస్పాన్సివ్గా మనకు డిజైన్ కావాలి అంటే ఒక మీడియా క్వెరీస్ కానీ గ్రిడ్స్ కానీ యూజ్ చేసుకొని చేస్తాం. సో నెక్స్ట్ ఈజ్ ప్రోటోటైపింగ్ టూల్స్. సో ఎలాంటి ప్రోటోటైపింగ్ టూల్స్ కావాలి అంటే ఫిగ్మా, అడోబ్ XD సిమిలర్లీ డిజైనింగ్ లాగే ప్రోటోటైప్ కూడా యూజ్ చేయొచ్చు. ప్రోటోటైప్ ఈజ్ నథింగ్ బట్ ఏం లేదమ్మా విజువల్లీ మనకు అది కనిపించేటట్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ డిజైన్ చేయాలనుకున్నాం, ఆ కార్ డిజైన్ ఎలా ఉంటుంది అని శాంపుల్ చూపిస్తాం చూడండి. సో ఆ శాంపుల్నే మనం ప్రోటోటైప్ అంటాం. ఓకే, సో దీనికోసం మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో కూడా తెలుసుకున్నాం. సో ప్రోటోటైప్ అనే వర్డ్ మనకు అక్కడ వచ్చింది, గుర్తుందా? సో ఒకసారి రివైజ్ చేసుకోండి. సో ఇలా మనకి ఏంటంటే ఒక వెబ్ డిజైనింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో ఈ సబ్జెక్ట్ అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందమ్మా. సో మీకు ఏంటంటే ప్రతిదీ కూడా నేను కోడింగ్ కూడా చెప్తూ ఉంటాను. ఆ కోడింగ్ అనేది మీరు ఎగ్జిక్యూట్ చేస్తే మీకు దాని బ్యూటీనెస్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో పేజ్ అనేది ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుంది, ఎలా కనిపిస్తుంది, ఆ ఫాంట్ స్టైల్స్ ఎలా ఉంటాయి, డిఫరెంట్ స్టైల్స్ యూస్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మీరు ఏంటంటే ప్రాక్టికల్లీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండండి, దీనివల్ల ఈజీగా గుర్తుంటుంది. సో అంటే టైటిల్ నేను ఇక్కడ పెట్టాను, హెడ్ పార్ట్ ఇక్కడ పెట్టాను, ఇలాంటివన్నీ కూడా మనం డిఫరెంట్ బ్యూటీనెస్ అంతా కూడా మనం ఈ వెబ్సైట్స్లో తెలుసుకోవచ్చు. సో అలా మనకి ఏంటంటే అట్ లాస్ట్ మనం సింప్లీ మీ సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసేయాలి. ఓకేనా? సో అలా మీరు ఇవన్నీ వీడియోస్ చూసి అలా వర్క్ చేస్తూ ఉండండి, ఈజీగా మీకు అండర్స్టాండ్ అవుతూ ఉంటుంది. సో ప్రతిదీ కూడా మనకి లింక్ పార్ట్స్ అమ్మ, ప్రతిదీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి, అలాగే మీరు ఫాలో అవుతూ ఉండండి. సో దీంతో మనకి ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకో టాపిక్లోకి వెళ్దామా? సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇప్పుడు మనం డిఫరెన్సెస్. సో నథింగ్ బట్ వెబ్ అప్లికేషన్కి డెస్క్టాప్ అప్లికేషన్కి డిఫరెన్స్ ఏంటి నార్మల్లీ ఫస్ట్ తెలుసుకుందాం. సో అసలు వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, డెస్క్టాప్ అప్లికేషన్ అంటే ఏంటి? సో వెబ్ అప్లికేషన్స్ ఈజ్ నథింగ్ బట్ బ్రౌజర్లో రన్ అయ్యేవి లైక్ ఏంటి గూగుల్, జీమెయిల్స్, ఫేస్బుక్, గూగుల్ డాక్యుమెంట్స్, నెట్ఫ్లిక్స్ ఇలాంటివన్నీ కూడా మనం వెబ్ అప్లికేషన్స్ అంటాం. నెక్స్ట్ డెస్క్టాప్ అప్లికేషన్స్ ఈజ్ నథింగ్ బట్ డెస్క్టాప్లో మనం రన్ అయ్యేవి అంటే లైక్ మైక్రోసాఫ్ట్ వర్డ్స్, ఫోటోషాప్, VLC మల్టీమీడియా ఇలాంటివన్నీ కూడా మనం డెస్క్టాప్లో ఉంటాయి. సో వాటిని డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటాం. సో వెబ్ అప్లికేషన్స్కి డెస్క్టాప్ అప్లికేషన్స్కి డిఫరెన్స్ ఏంటి అసలు? సో వెబ్ అప్లికేషన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నెట్ ఉంటే రన్ అయ్యేవన్నీ కూడా వెబ్ అప్లికేషన్స్ అంటాం. ఏవైతే మనం ఇన్స్టాల్ చేసుకొని వాడుకుంటామో వాటిని డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటాం. సో దీంట్లో డిఫరెన్సెస్కి వచ్చేసరికి వాట్ ఆర్ ద పెర్ఫార్మెన్స్ డిఫరెన్సెస్ ఉంటాయి మనకి. సో ఈ డిఫరెన్సెస్లో మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద డెఫినిషన్స్. సో డెఫినిషన్కి వచ్చేసరికి యాప్స్ ఏవైతే యాక్సెస్డ్ త్రూ ఏ బ్రౌజర్, ఒక వెబ్ బ్రౌజర్ యూజ్ చేసుకొని మనం యాక్సెస్ చేస్తే దాన్ని వెబ్ అప్లికేషన్స్ అంటాం. అదే ఒకవేళ డెస్క్టాప్లో ఇన్స్టాల్ చేసి అండ్ రన్ చేసామనుకోండి, రన్ డైరెక్ట్లీ ఆన్ ఏ కంప్యూటర్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటాం. సో నెక్స్ట్కి వచ్చేసరికి ఇంటర్నెట్ డిపెండెన్సీ. సో వెబ్ అప్లికేషన్స్కి కంపల్సరీ ఇట్ రిక్వైర్స్ ఇంటర్నెట్, బట్ డెస్క్టాప్లో ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి దే డస్ నాట్ నీడ్ ఎనీ ఇంటర్నెట్. సో ఇన్స్టలేషన్కి వచ్చేసరికి హియర్ నో ఇన్స్టలేషన్ రిక్వైర్మెంట్, ఎందుకంటే అంత బ్రౌజర్లో రన్ అవుతుంది. సో రన్స్ ఆన్ ద బ్రౌజర్ కాబట్టి నో ఇన్స్టలేషన్ రిక్వైర్డ్, బట్ హియర్ ఇట్ రిక్వైర్స్ ద ఇన్స్టలేషన్ ఆన్ ద డివైస్. సో డివైస్లో ఇన్స్టలేషన్ కంపల్సరీ. నెక్స్ట్కి వచ్చేసరికి ప్లాట్ఫామ్ డిపెండెన్సీ.
సో ఎలాంటి ప్లాట్ఫామ్స్ మనం యూజ్ చేస్తాం అంటే ఇట్ వర్క్స్ ఆన్ మల్టీమీడియా డివైజెస్, ఏ డివైజెస్ మీదైనా వర్క్ అవుతుంది. లైక్ విండోస్ మీద, మ్యాక్ మీద, లైనక్స్ మీద, ఇలాంటి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నిటి మీద రన్ అవుతాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్టెన్ స్పెసిఫిక్గా రన్ అవుతాయి. లైక్ ఏంటి, విండోస్, మ్యాక్, లైనక్స్ డిపెండెన్సీ, సో దాన్ని బట్టే అవి రన్ అవుతూ ఉంటాయి. సో ఆ ప్లాట్ఫామ్ డిపెండ్స్ అపాన్ ద ఓఎస్ మనం ఏ యూజ్ చేస్తే దాన్ని బట్టి ఆ ప్లాట్ఫామ్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఏది ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలాంటి డౌన్లోడ్ చేసుకోవాలి, అవన్నీ కూడా మనం డిపెండ్స్ అపాన్ ద ఆపరేటింగ్ సిస్టమ్. సో దాని మీద నెక్స్ట్కి వచ్చేసరికి వాట్ ఆర్ ద అప్డేట్స్ అండ్ మెయింటెనెన్స్. సో ఏ అప్డేట్స్, మెయింటెనెన్స్ ఎలా చేస్తాం. సో అప్డేట్స్ అనేవి మనం బ్రౌజర్లో చేస్తున్నాం కాబట్టి ఇట్ విల్ ఆటోమేటికలీ అప్డేటెడ్ టు ద సర్వర్. సో ఆటోమేటిక్గా అప్డేషన్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మాన్యువల్గా అప్డేట్ చేయాలి. సో మనకి ఒక అలర్ట్ వస్తుంది, దాన్ని బట్టి మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. లేదు మనకి వెర్షన్ నచ్చలేదు, నెక్స్ట్ వెర్షన్ వచ్చింది అని తెలిసింది, అప్పుడు మనం అప్డేట్ చేసుకోవాలి. సో నథింగ్ బట్ అంతా మాన్యువల్లీ జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ద పెర్ఫార్మెన్స్ అంటే ఇట్ మే డిపెండ్ ఆన్ ఇంటర్నెట్ స్పీడ్. సో ఇంటర్నెట్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ బ్రౌజర్ యొక్క స్పీడ్ కూడా ఉంటుంది. సో ఏ బ్రౌజర్ అయితే మనకి స్పీడ్గా వర్క్ అవుతుంది, లైక్ మనం ఎప్పుడైనా చూస్తే అమ్మ సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది ఒకటి మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం అది ఎక్కువగా యూజ్ చేయట్లేదు. సో బట్ నార్మల్లీ ఏంటంటే ఈ గూగుల్ కానీ, క్రోమ్స్ కానీ, మోజిల్లా ఫైర్ ఫాక్సెస్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నవే. కానీ అలా కాకుండా నార్మల్లీ మనకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది. సో ఒకవేళ మన ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ యూజ్ చేస్తే అది చాలా స్లోగా అవుతుంది. సో డిపెండ్స్ అపాన్ ద ఇంటర్నెట్ స్పీడ్, మనం ప్రతిదీ కూడా లోడ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. అందుకని మనం ఏంటంటే ఈ వెబ్ బ్రౌజర్స్ని యూజ్ చేసుకొని ఈ బ్రౌజర్స్ ద్వారా మనం బ్రౌజింగ్ చేస్తున్నాం. సో కొంచెం స్పీడప్ అవ్వాలి అని. సో అలా మనకి ఏంటంటే డిపెండ్స్ అపాన్ ద ఇంటర్నెట్ స్పీడ్ మీద కానీ బ్రౌజర్ మీద కానీ డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇట్ ఈస్ ఫాస్ట్ యాజ్ ఇట్ రన్స్. సో దాని ఇన్స్టలేషన్ బట్టి ఫాస్ట్ ఇట్ రన్స్, దాని లోకల్ నెట్వర్క్ ఎంత ఉంటే దాని హార్డ్వేర్ స్పీడ్ బట్టి అది రన్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్కి వచ్చేసరికి స్టోరేజ్. సో డేటా ఏదైతే ఇక్కడ స్టోర్ అవుతుందో అదంతా కూడా మనం క్లౌడ్లో కానీ సర్వర్లో కానీ స్టోర్ అవుతుంది. నథింగ్ బట్ ఇప్పుడు ఫర్ సపోజ్ జీమెయిల్లో మనకి ఎక్కడో ఒక మెయిల్ అనేది మనం లోడ్ చేసుకున్నాం అనుకోండి. సో అది మనం ఏ పర్టికులర్ డెస్క్టాప్లో, ఏ పర్టికులర్ ల్యాప్టాప్స్లో, ఏ పర్టికులర్ మొబైల్స్లో యూజ్ చేసినా సరే మనకు అది అలాగే కనిపిస్తుంది. అదే ఒకవేళ ఫర్ సపోజ్ నువ్వు ఒక పర్టికులర్ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్న దాంట్లో రన్ చేసింది నీకు ఇంకో సిస్టంలో కనిపించదు. సో అలాగే ఇక్కడ కూడా మనకి ఏంటంటే స్టోరేజ్ అనేది క్లౌడ్లో కానీ సర్వర్లో కానీ అవుతుంది. బట్ అక్కడికి వచ్చేసరికి డేటా అనేది లోకల్ డివైస్లోనే అవుతుంది. సో నెక్స్ట్ సెక్యూరిటీకి వచ్చేసరికి ఇట్ నీడ్స్ స్ట్రాంగ్ సర్వర్ సైడ్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ అవ్వాలి. ఎందుకంటే హ్యాకింగ్స్ అనేవి అవ్వకుండా ఉండాలి కాబట్టి. సో ఇక్కడికి వచ్చేసరికి ఇట్ ఈస్ మోర్ సెక్యూర్ యాజ్ డేటా ఈజ్ స్టోర్డ్ లోకల్లీ. సో డేటా లోకల్లీ స్టోర్ అయింది అండ్ దానికి పర్టికులర్ లాక్స్ ఉంటాయి కాబట్టి అది కూడా మోర్ సెక్యూర్గానే ఉంటుంది. ఓకేనమ్మా. సో ఇవన్నీ దిస్ ఈజ్ అబౌట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద వెబ్ అప్లికేషన్స్ అండ్ ద డెస్క్టాప్ అప్లికేషన్స్. సో మీకు ఇలాగే క్వశ్చన్ వస్తుంది, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద వెబ్ అప్లికేషన్స్ అండ్ డెస్క్టాప్ అప్లికేషన్స్ అని. సో మీరు అప్పుడు ఈ క్వశ్చన్ని ఇలా మీరు డిఫరెన్సెస్ చెప్పి రాసుకోవచ్చు. ఓకేనమ్మా. సో దీంతో మనకి ఈ టాపిక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఫర్దర్ మనకి ఏంటంటే HTML కోసం మనం ఇప్పటి నుంచి నేర్చుకుంటాం. సో నెక్స్ట్ టాపిక్ మనకి ఏంటంటే వాట్ ఈజ్ HTML, ఎలా యూజ్ చేస్తాం, దాని యొక్క హిస్టరీ ఏంటి, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. సో అవన్నీ చూడండి. సో అమ్మా ఇప్పుడు మనం వచ్చేసరికి ఇన్డెప్త్లోకి వెళ్దాం. సో ఇన్డెప్త్ వచ్చేసరికి HTML. నార్మల్లీ HTML అంటే ఏంటి? సో HTML అనేది మనకి ఏంటంటే ఇది ఒక ఫ్రంట్ అండ్ పేజ్. సో ఫ్రంట్ అండ్ పేజ్కి కావాల్సిందంతా కూడా మనం ఇక్కడ డిజైన్ చేస్తూ ఉంటాం. సో HTMLకి వచ్చేసరికి నార్మల్లీ ఫుల్ ఫామ్ ఆఫ్ HTML దేనికంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటాం. సో ఫుల్ ఫామ్ ఆఫ్ HTML లేదా HTML స్టాండ్స్ ఫర్ అనే క్వశ్చన్ మనకు వస్తే మీరు అప్పుడు దాని ఫుల్ ఫామ్ రాస్తారు. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే HTML. ఓకేనమ్మా. సో HTML ఈజ్ నథింగ్ బట్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఎ వెబ్ పేజ్ ఆర్ ఎ వెబ్ అప్లికేషన్. ఒక వెబ్ పేజ్ని కానీ వెబ్ అప్లికేషన్ కానీ క్రియేట్ చేయడానికి మనకి యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి అసలు హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? సో హైపర్ టెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ టెక్స్ట్ విత్ ఇన్ టెక్స్ట్. ఒక టెక్స్ట్ లోపల ఇంకో టెక్స్ట్ ఉంటే దెన్ దాన్ని మనం హైపర్ టెక్స్ట్ అంటాం. అంటే ఏంటి? ఏ టెక్స్ట్ హ్యాజ్ ఎ లింక్. సో ఒక టెక్స్ట్ లోపల ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేస్తే అది ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఆ లింక్ విత్ ఇన్ ఇట్
ఈజ్ ఏ హైపర్ టెక్స్ట్ అంటాం. సో ఆ హైపర్ టెక్స్ట్ ఏంటంటే విచ్ కెన్ లింక్ టు 2 or more వెబ్ పేజెస్కి అది లింక్ అవ్వచ్చు. సో కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఎస్ హైపర్ టెక్స్ట్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి మార్కప్ లాంగ్వేజ్. సో మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ యూజ్డ్ టు అప్లై లేఅవుట్ అండ్ ఫార్మాటింగ్ కన్వర్సేషన్స్. ఒక లేఅవుట్ని కానీ ఫార్మాట్ చేసే కన్వర్సేషన్స్ కానీ సో అవన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. సో టు ఎ టెక్స్ట్ డాక్యుమెంట్, ఒక డాక్యుమెంట్కి మనం డిఫరెంట్ లేఅవుట్స్ ప్రజెంట్ చేయాలి, అవన్నీ కూడా కన్వర్సేషన్స్ చేయాలి అంటే దానికి మనకి యూజ్ అయ్యేదంతా కూడా మార్కప్ లాంగ్వేజ్. సో ఇట్ ఈస్ మోర్ ఇంటరాక్టివ్, ఇది ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతుంటుంది, అండ్ డైనమిక్. సో ఈ మోర్ ఇంటరాక్టివ్ అండ్ ఇట్ ఈస్ డైనమిక్. సో డైనమిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో నువ్వు బ్రౌజర్లో ఇక్కడ చేంజెస్ చేసి వెంటనే అక్కడ లోడ్ చేయగానే వెంటనే చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. సో డైనమికల్లీ ఇట్ విల్ చేంజెస్. సో ఇట్ కెన్ టర్న్ టెక్స్ట్ ఇంటూ, ఒక టెక్స్ట్ని మనం ఇమేజెస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, టేబుల్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఒక లింక్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలా డిఫరెంట్ అన్నీ కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి వెబ్ పేజ్. సో వాట్ ఈజ్ వెబ్ పేజ్? సో అసలు వెబ్ పేజ్ అంటే ఇట్ ఈస్ అ డాక్యుమెంట్. వెబ్ పేజ్ ఈజ్ నథింగ్ బట్ ఒక డాక్యుమెంట్ విచ్ ఈజ్ కామన్లీ రిటర్న్ ఇన్ HTML కోడ్లోనే రాస్తాం అండ్ ట్రాన్స్లేటెడ్ బై ఏ వెబ్ బ్రౌజర్. ఒక వెబ్ బ్రౌజర్గా దాన్ని చేంజ్ చేస్తాం. సో ఏ వెబ్ పేజ్ కెన్ బి ఐడెంటిఫైడ్ బై ఎంటరింగ్ ఒక URL బట్టి మనం వెబ్ పేజ్ని ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. లైక్ ఏంటి, ఒక గూగుల్ పేజ్ కావాలి, google.com. ఓకే, సో అలాగే మనకి జీమెయిల్ కావాలి, gmail.com అని చెప్పి మనం కొడుతున్నాం. సో URL బట్టే మనం దాన్ని ఏం చేస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా సో వెబ్ పేజ్ కెన్ బి ఐడెంటిఫైడ్ బై ఎంటరింగ్ ఏ URL. ఒక URL బట్టి మనం ఆ వెబ్ పేజ్ని ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ ఏ వెబ్ పేజ్ కెన్ బి ఏ స్టాటిక్ ఆర్ ఏ డైనమిక్. అంటే ఒకవేళ ఫర్ సపోజ్ స్టాటిక్ పేజ్ అవ్వచ్చు. స్టాటిక్, డైనమిక్ అంటే ఏంటి గుర్తుందమ్మా? చెప్పాను ఆల్రెడీ. స్టాటిక్ ఈజ్ నథింగ్ బట్ ఫిక్స్డ్, డైనమిక్ ఈజ్ నథింగ్ బట్ చేంజింగ్. సో ఒక స్టాటిక్ పేజ్ లైక్ ఒక వికీపీడియా ఓపెన్ చేసాం అనుకోండి. సో ఆ వికీపీడియా డేటా ఎప్పటికీ అలాగే ఉంటుంది కదా. సో అది స్టాటిక్ పేజ్ అనొచ్చు. డైనమిక్ పేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ ఓపెన్ చేసాం అనుకోండి. సో దాంట్లో నువ్వు ఇచ్చిన డేటా బట్టి అది డైనమిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో నువ్వు కొత్తగా రిజిస్టర్ అయ్యి అనుకోండి, వెల్కమ్, హలో అని చెప్పి నీ పేరుతో వస్తుంది. సో నథింగ్ బట్ అదంతా డైనమిక్ చేంజ్. సో అలాగ మనం ఒక వెబ్ పేజ్ని యూజ్ చేసుకొని స్టాటిక్ పేజెస్, డైనమిక్ పేజెస్ అన్నిటినీ క్రియేట్ చేయొచ్చు. సో నార్మల్లీ మనకి ఏంటంటే ఒక HTML ఎగ్జాంపుల్ ఇలా ఉంటుందమ్మా. సో ఈ HTML ఎగ్జాంపుల్ అనేది మనం ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాము అనే డౌట్ వస్తుంది. సో దీనికోసం మనం ఏమైనా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలా, సో ఏ సాఫ్ట్వేర్లో రన్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనకి తెలియాలి. కాబట్టి దానికోసం జస్ట్ స్మాల్ ఇంట్రడక్షన్. సో నార్మల్లీ HTML పేజెస్కి మనకి ఏంటంటే ఒక నోట్ ప్యాడ్లో రన్ చేస్తే చాలమ్మా. దానికి ఎక్స్టెన్షన్ కంపల్సరీ మనం .html అని ఇవ్వాలి. సో .html అని ఇస్తేనే అది మనకి బ్రౌజర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో మనం డిఫాల్ట్గా ఏ బ్రౌజర్ పెట్టుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్రోమ్ పెట్టుకున్నారు అనుకోండి. సో డిఫాల్ట్గా గూగుల్ క్రోమ్ పెట్టుకుంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఆ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సిమిలర్లీ మనకి దీనికి ఇంకా ఏంటంటే విజువల్ స్టూడియో అని చెప్పి మనకు ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. సో ఆ విజువల్ స్టూడియోని డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో కూడా మనం HTML పేజెస్ని రన్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకి ఏంటంటే రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఒకవేళ ఫర్ సపోజ్ నువ్వు డాక్యుమెంట్ నార్మల్లీ నోట్ ప్యాడ్లో చేసావు అనుకోండి. సో నోట్ ప్యాడ్లో చేస్తే అస్తమానం వెళ్ళి నువ్వు బ్రౌజర్ని రిఫ్రెష్ చేస్తూ ఉండాలి. అదే ఒకవేళ నువ్వు విజువల్ స్టూడియోలో చేస్తే అక్కడ నీకు టెర్మినల్ ఉంటుంది కాబట్టి దాంట్లోనే రన్ ఆప్షన్ మళ్ళీ పెడితే నీకు ఆటోమేటిక్గా అక్కడికి రిఫ్రెష్ అయిపోతుంది. జస్ట్ స్మాల్ సింపుల్, రెండింటికి డిఫరెన్స్. అది ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి దాంట్లోంచి డైరెక్ట్గా రన్ చేసుకోవచ్చు. ఇది ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి మనం అక్కడికి వెళ్ళి బ్రౌజర్లో దాన్ని రొటేట్ చేస్తాం. సో ఎప్పుడైతే రిఫ్రెష్ చేసామో అది మళ్ళీ కొత్త పేజ్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అసలు HTML యొక్క ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే, సో నార్మల్లీ మనం ఎప్పుడైనా సరే డాక్యుమెంట్ టైప్ అనేది రాస్తాం. సో అంటే నువ్వు ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ యూజ్ చేస్తున్నావో దాని నేమ్ రాస్తాం. లైక్ HTML అయితే HTML, సో ఇంకేదైనా డాక్యుమెంట్ అయితే ఆ పర్టికులర్ డాక్యుమెంట్. సో ఇక్కడ మనం యూజ్ చేసేదంతా HTML కాబట్టి ఫస్ట్ డాక్యుమెంట్ టైప్ అనేది మనం HTML రాస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ట్యాగ్స్ వస్తాయమ్మా. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం రాసేదంతా కూడా ట్యాగ్ అంటాం. సో HTML అనేది మనకి ఓపెన్ ట్యాగ్ చేస్తే
కంపల్సరీ వీ హ్యావ్ టు క్లోజ్ ద ట్యాగ్. సో ఏదైనా సరే ఓపెన్ క్లోజ్ ఉంటుంది. సో ఈ HTML ఓపెన్ క్లోజ్లోనే మొత్తం మనం డేటా రాయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ పార్ట్. సో హెడ్ అనేది మనకి ఏంటంటే నార్మల్లీ మనం ఎప్పుడైనా సరే ఒక పేజ్ని బ్రౌజ్ చేసాం అనుకోండి. ఓకే, సో ఇలా మనకు ఒక పేజ్ అనేది డిస్ప్లే అయ్యింది అనుకోండి. సో ఈ డిస్ప్లే అయినప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఒక టైటిల్ అనేది మనకు వస్తుంది. సో దీన్నే మనం హెడ్ సెక్షన్ అంటాం. సో ఇది ఏదైతే మనకు ఉందో ఇదంతా కూడా మనకి హెడ్. సో హెడ్లో మనం ఏదైతే ఇంక్లూడ్ చేస్తున్నా అదంతా కూడా మనకి ఈ పర్టికులర్ దాంట్లో వస్తుంది. లైక్ ఇక్కడ నేను టైటిల్ అని చెప్పి వెబ్ పేజ్ టైటిల్ అని ఇచ్చాను. సో నాకేమని వస్తుందమ్మా, ఇక్కడ వెబ్ పేజ్ టైటిల్ అని చెప్పి నేను ఏదైతే ఇచ్చానో ఆ వెబ్ పేజ్ టైటిల్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో నేమ్ ఆఫ్ ద పేజ్ మనం దీంట్లో రాసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ క్లోజ్ చేసాం. సో నాకు ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో హెడ్ ఓపెన్ చేశాను, టైటిల్ ఓపెన్ చేశాను, టైటిల్ క్లోజ్ అయిపోయింది. సో ఆఫ్టర్ దట్ ఇది క్లోజ్ అయ్యాకే హెడ్ పార్ట్ని కూడా మనం క్లోజ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి బాడీ, అంటే లోపల ఏదైతే డేటా ఉందో ఆ మిడిల్లో రాసుకునే దాన్ని మనం బాడీ పార్ట్ అంటాం. సో ఆ బాడీ పార్ట్కి వచ్చేసరికి దీంట్లో నాకు ఒక హెడ్డింగ్ కావాలి, ఒక పారాగ్రాఫ్ కావాలి. సో హెడ్డింగ్ కావాలి అంటే హెచ్ అనే దాంతో యూజ్ చేస్తాం. H1 అని చెప్పి నేను హెడ్డింగ్ ఇచ్చాను. సో ఫస్ట్ హెడ్డింగ్ అని ఏదైతే నేను ఇచ్చానో అది నాకు ఫస్ట్ హెడ్డింగ్ అని చెప్పి నాకు ఈ బాడీ పార్ట్లో డిస్ప్లే అవుతుంది. సో నేను ఎలా ఇస్తే అలాగే డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ హెడ్డింగ్ అని నేను ఇచ్చింది అలా డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఒక పారాగ్రాఫ్లో అడిగాను. సో పారాగ్రాఫ్ అనేసరికి ఒక పారాగ్రాఫ్ కింద రావాలి అంటే మనం టెక్స్ట్ బుక్స్లో వాటిలో చూస్తాం గ్యాప్స్ వస్తాయి. సిమిలర్లీ ఎప్పుడైనా నువ్వు పారాగ్రాఫ్ అని యూజ్ చేసాము అంటే దానికి ఒక పైన ఒక స్పేస్ కింద ఒక స్పేస్ వస్తుంది. సో పైన ఒక స్పేస్ కింద ఒక స్పేస్ వస్తే అప్పుడు మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ అని చెప్పి ఇలా డిస్ప్లే అవుతుంది. సో పైన కింద స్పేసెస్ వస్తాయి. సో నెక్స్ట్ ఏంటమ్మా, సో ఇక్కడ కూడా చూడండి బాడీ పార్ట్ ఓపెన్ చేసాం. నెక్స్ట్ H1 ఓపెన్ చేసాం, H1ని క్లోజ్ చేసాం. పీకి ఓపెన్ చేసాం, పీని క్లోజ్ చేసాం. పారాగ్రాఫ్ అంటే పీ. సో నెక్స్ట్ బాడీ, ఇక్కడ బాడీ ఉంది కాబట్టి బాడీ క్లోజ్ అండ్ HTML ట్యాగ్ని కూడా క్లోజ్. సో ఎప్పుడైతే నేను దీన్ని .htmlతో సేవ్ చేస్తానో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ .html అని సేవ్ చేశాను అనుకోండి, దెన్ వెంటనే అది బ్రౌజింగ్లోకి కన్వర్ట్ అవుతుంది. సో బ్రౌజర్లో నాకు వెబ్ పేజ్ టైటిల్ అని చెప్పి ఇక్కడ వచ్చి దాంట్లో నేను ఏ బాడీ పార్ట్లో కంటెంట్స్ ఇచ్చానో ఆ కంటెంట్స్ అన్నీ కూడా నాకు ఇలా డిస్ప్లే అవుతాయి. ఓకేనమ్మా, సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది HTML పేజ్ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలి, సో ఆ HTML పేజ్ని మనం ఎలా రిట్రీవ్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ చెప్పాను. సో ఇదంతా కూడా మీకు పీడిఎఫ్స్లో దొరకవు కదమ్మా. సో నార్మల్లీ ఏంటంటే ఇలా మీరు ఎలా బ్రౌజ్ చేయాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలాగ ఇవన్నీ రిట్రీవ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోస్లోనే దొరుకుతూ ఉంటుంది. సో కాబట్టి కంప్లీట్లీ వీడియో అనేది చూసుకున్నాకే మీరు ఆ పీడిఎఫ్ అనేది రిఫర్ చేస్తూ ఉండండి. ఓకేనమ్మా. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దామా. మన నెక్స్ట్ వచ్చేసరికి హిస్టరీ తెలుసుకుందాం. అసలు HTML ఎలా ఎవాల్వ్ అయ్యింది అనే హిస్టరీ తెలుసుకుందాం. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ద ఫాదర్ ఆఫ్ HTML ఈజ్ టిమ్ బెర్నర్స్-లీ అనే అతను దీన్ని ఫస్ట్ ప్రపోజ్ చేశారు. సో ఈయన ఏంటంటే 1989లో హీ రోట్ ఏ ఒక మెమో రాశారు, ప్రపోజ్ చేశారు. లైక్ ఏంటి, అండ్ ఇంటర్నెట్ బేస్డ్ హైపర్టెక్స్ట్ సిస్టమ్ కావాలి అని ఒక మెమోని పాస్ చేశారు. సో నెక్స్ట్ లేటర్ ఈ ఫస్ట్ అవైలబిలిటీ డిస్క్రిప్షన్ అంతా కూడా ఈజ్ కాల్డ్ యాజ్ ఫస్ట్ అవైలబిలిటీ అంతా కూడా HTML ట్యాగ్స్ నుంచి స్టార్ట్ అయ్యి. సో ఒక ట్యాగ్ని రాసి ఆ ట్యాగ్ ద్వారా రిట్రీవ్ చేసుకోవచ్చు అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఇలా చేసేటప్పుడు మనకి HTML వెర్షన్స్ ఏంటంటే ఒక 5 వెర్షన్స్లో మనకి ఈ హిస్టరీ అనేది డెవలప్ అవుతూ వచ్చింది. ఫస్ట్లో స్టార్టింగ్ వచ్చేసరికి HTML 1.0 అనే వెర్షన్ బేసిక్ HTML ట్యాగ్స్తో ఇట్ ఈస్ రిలీజ్డ్ ఆన్ 1991లో దీన్ని ఫస్ట్ రిలీజ్ చేశారు కొన్ని బేసిక్ ట్యాగ్స్తో. నెక్స్ట్ ఏంటంటే HTML 2.0 అనే వెర్షన్ 1995లో డెవలప్ చేశారు. సో దీంట్లో ఎక్స్ట్రా ఫీచర్స్ ఏం యాడ్ చేశారు, ఇట్ వాజ్ ఏబుల్ టు సపోర్ట్ ఎక్స్ట్రా ఫీచర్స్ సచ్ యాజ్ ఫామ్ బేస్డ్ ఫైల్ సిస్టమ్. సో ఫామ్ బేస్డ్ ఫైల్గా అప్లోడ్ చేయడం కానీ, ఫార్మ్ ఎలిమెంట్స్ కానీ సచ్ యాజ్ ఒక టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేయడం, అలా ఫామ్ ఎలిమెంట్స్ ఇవ్వడం, సిమిలర్లీ ఆప్షన్స్, బటన్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టడం, ఇవన్నీ కూడా సెకండ్ వెర్షన్లో చేశారు. నెక్స్ట్ థర్డ్ వెర్షన్కి వచ్చేసరికి ఏంటి, ఇది 1997లో డెవలప్ చేశారు. ఇక్కడికి హియర్ ద క్యాపబిలిటీ ఆఫ్ క్రియేటింగ్ ఒక టేబుల్ని క్రియేట్ చేయడం. సో నెక్స్ట్ అండ్ ప్రొవైడింగ్ సపోర్ట్ ఫర్ ద ఎక్స్ట్రా ఆప్షన్స్.
ఎక్స్ట్రా ఆప్షన్స్ అన్నిటికి సపోర్ట్ చేయడం, లైక్ ఏంటి ఫామ్ ఎలిమెంట్స్ లైక్ బటన్స్ని వాటిని కూడా ఇందులో ఎలా చేశారు. అండ్ సపోర్ట్స్ ద కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ కానీ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కానీ అవి కాంప్లెక్స్ ఏవి ఉన్నాయో వాటిని కూడా ఇది సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. సో నెక్స్ట్ వెర్షన్కి వచ్చేసరికి 4.01. ఈ వెర్షన్లో ఏంటి, ఇది డిసెంబర్ 1999లోని దీన్ని స్టార్ట్ చేశారు. సో హియర్ దే యూజ్డ్ ఎ వెరీ స్టేబుల్ వెర్షన్. ఇది చాలా స్టేబుల్ వెర్షన్ని ఇక్కడ డెవలప్ చేశారు. లైక్ ఇప్పుడు మనం కరెంట్లీ ఏదైతే యూజ్ చేస్తున్నాం అఫీషియల్గా ఆ స్టాండర్డైజ్డ్ అంతా కూడా దీన్నే సపోర్ట్ చేస్తుంది. సో అండ్ సపోర్ట్స్ సిఎస్ఎస్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. సిఎస్ఎస్ ఈజ్ నథింగ్ బట్ స్టైలింగ్స్ అమ్మ, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అంటాం. సో స్టైలింగ్స్ కూడా మనం దీన్ని ప్రజెంట్ చేయొచ్చు. సో ఎలా కావాలి, నాకు ఏ కలర్ కావాలి, అలాంటి స్టైలింగ్స్ అన్నీ నేను పెట్టుకోవచ్చు. ఒక్కొక్క టెక్స్ట్కి ఒక్కొక్క స్టైల్ పెట్టుకోవచ్చు. అలాంటివన్నీ కూడా మనం అరేంజ్ చేసుకోవడానికి సిఎస్ఎస్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ స్క్రిప్టింగ్. సో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకుని మనం వ్యాలిడేషన్స్ క్రియేట్ చేయొచ్చు. లైక్ మన ఈమెయిల్ కానీ పాస్వర్డ్ కానీ కరెక్టా కాదా, దాన్ని బట్టే కరెక్ట్ అయితేనే లాగిన్ అవుతుంది, లేదంటే వ్యాలిడ్ అవ్వదు. ఎలాంటి ఈమెయిల్ కావాలి, ఈమెయిల్లో @ పెట్టాలి, డాట్ పెట్టాలి, .com, .in ఇలాంటివి ఏమైనా ఉండాలి, ఇవన్నీ కూడా మన దాంట్లో యాడ్ చేస్తూ ఉంటాం. అవి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్లో వస్తాయి. సో నెక్స్ట్కి వచ్చేసరికి HTML5. ఇదేంటంటే లేటెస్ట్ వెర్షన్. సో న్యూ వెర్షన్ ఇది. సో ఇక్కడ ఏంటంటే ఇది Jan 2008లో దీని ప్రపోజల్ వచ్చి ఇంకా దీని మీద వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి 2 ఆర్గనైజేషన్స్ ఎవరంటే W3C అంటే వరల్డ్ వైడ్ వెబ్ కాన్సర్టియం. సో కాన్సర్టియం. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సిమిలర్లీ WAT-WG. సో WAT-WG ఈజ్ నథింగ్ బట్ వెబ్ హైపర్టెక్స్ట్ అప్లికేషన్ టెక్నాలజీ వర్కింగ్ గ్రూప్. ఈ గ్రూప్ వాళ్ళు కూడా దీని మీద దీన్ని స్టార్ట్ చేశారు. సో ఈ 2 ఆర్గనైజేషన్స్ ఈ HTML5ని డెవలప్ చేయడానికి సపోర్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ దిస్ ఇన్వాల్వ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ HTML5. సో HTML5 మీద వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయ్యి డెవలప్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వాట్ ఆర్ ద ఫీచర్స్. అసలు HTML యొక్క ఫీచర్స్కి వచ్చేసరికి ఇది ఈజీ అండ్ సింపుల్ లాంగ్వేజ్. నార్మల్ మనం ఏదైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాస్తున్నామో అలాగే ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈజ్ ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ కనిపిస్తుంది. సో నువ్వు బ్రౌజర్లో ఎఫెక్టివ్గా చూపించవచ్చు. నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ వే టు డిజైన్ ద వెబ్ పేజెస్. వెబ్ పేజెస్ డిజైన్ చేసుకోవడం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇట్ కెన్ యాడ్ ఎ లింక్. ఒక లింక్ని యాడ్ చేసుకొని మనం ఒక వెబ్ పేజ్కి రౌట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ప్లాట్ఫామ్ ఎలాంటి ప్లాట్ఫామ్లో అయినా సరే ఇది రన్ అవుతూ ఉంటుంది. అంటే కంపల్సరీ నువ్వు దీనికైతే ఈ కోడ్ చేంజ్ చేయి, దానికైతే ఆ కోడ్ చేంజ్ చేయాలి కాకుండా ఎందులో అయినా మనకి HTML రన్ అవుతూ ఉంటుంది. సో లైక్ ఇట్ డిస్ప్లేస్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్. నెక్స్ట్ ఈజ్ వీ కెన్ యాడ్ గ్రాఫిక్స్, వీడియోస్, సౌండ్స్ ఇలాంటివన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్ ఈస్ కేస్ ఇన్సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటే నువ్వు లోవర్ కేస్ అయినా యూజ్ చేయొచ్చు, అప్పర్ కేస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఏ కేస్ లెటర్స్ యూజ్ చేసినా సరే దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద హిస్టరీ అండ్ ఫీచర్స్ ఆఫ్ HTML. సో దీంతో మనం ఈ వీడియో అనేది కంప్లీట్ చేద్దామమ్మా. నెక్స్ట్ వీడియోస్లో HTML యొక్క బేసిక్ ట్యాగ్స్ ఏంటి, ఎలిమెంట్స్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి ఇవన్నీ కూడా మనం దాంట్లో చెప్పుకుందాము. ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో చెప్పుకుందామమ్మా. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటంటే నార్మల్లీ జస్ట్ సజెషన్, మీరు ఏంటంటే పీడిఎఫ్స్ అనేవి డైరెక్ట్గా చదవకుండా వీడియోస్ అనేవి చూసి పీడిఎఫ్ రిఫర్ చేస్తే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఎక్కడ ఏ ఎలిమెంట్స్ ఎలా వాడాలి, ఎంతవరకు ప్రజెంట్ చేయొచ్చు అవన్నీ కూడా నేను వీడియోస్లోనే టిప్స్ చెప్తాను. కాబట్టి మీరు వీడియోస్ చూసాక వెంటనే పీడిఎఫ్ అనేది రిఫర్ చేస్తూ ఉండండి. సో నార్మల్లీ డైరెక్ట్గా మేము పీడిఎఫ్ చదివేసుకుంటాం మేడం అంటే ప్రాబ్లం మాకేం కాదమ్మా. జస్ట్ మీకు ఏంటంటే నార్మల్లీ మీరు ఇప్పుడు ఒక్క పీడిఎఫ్ తీసుకొని వెళ్ళి జస్ట్ అలా చదివేసుకొని అలా రాసేసి అంటే మీకు ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ అలాంటివి ఉంటాయి. కాబట్టి మళ్ళీ మీరు కొత్తగా ఇలాగ ఏంటంటే చాలామంది పీడిఎఫ్స్ అనేవి ఇప్పుడు తీసుకొని చదివేస్తారు ఓకే, బట్ ఏంటంటే ఆ టిప్స్ అనేవి మీకు తెలియదు, ఎలా ప్రజెంట్ చేయాలనేది మీకు తెలియదు. సో కాబట్టి వాళ్ళందరూ ఏంటి ఆ పీడిఎఫ్ అనేది చదువుకొని తర్వాత ఏంటి ఆ ఎగ్జామ్స్ రాస్తారు, ఫెయిల్ అవుతూ ఉంటారు, ప్రజెంటేషన్ తెలీదు, ఎలా రాస్తే మనకు మార్క్స్ వస్తాయి అనేది తెలీదు. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ రీగా మనకి ఏంటంటే సప్లీలు కట్టుకోవడం, మళ్ళీ వీడియోస్, మళ్ళీ పీడిఎఫ్ అనేవి మీరు కొనుక్కొని మళ్ళీ చదువుతూ ఉంటారు. సో ఇంత ప్రాసెస్ కాకుండా మీరు స్టార్టింగ్లోనే మనం బెస్ట్ స్టెప్ వేసామనుకోండి, దానివల్ల మీకు ఈజీగా మీరు ఆ గోయింగ్ అనేది పర్ఫెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో కాబట్టి
వీడియోస్ అనేవి కంపల్సరీ రిఫర్ చేయండి. ఆఫ్టర్ దట్ ఓన్లీ పీడిఎఫ్ చూడండి. సో అలా చేస్తే మీకు ఏంటంటే ఓకే ఈ పీడిఎఫ్ది డేటా ఇంతవరకు ఉంది, మేడం ఇంతవరకు చెప్పారు అని మీకు ఐడియా ఉంటుంది. సో అంతవరకు మీరు నోట్స్ ఎప్పటికప్పుడు చదివేసుకుంటుంటే ఈజీగా అండర్స్టాండ్ అవుతుంటుంది. ఓకేనమ్మా. సో మీరు అలా ఫాలో అవుతుండండి. సో దీంతో మనకి ఈ వీడియో కంప్లీట్ అయింది. నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో మనం దీని యొక్క ఇన్ డెప్త్గా తెలుసుకుందాం. ఓకేనమ్మా. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బాయ్ బాయ్.